పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నవ గారు ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టారు. సో మరి అడుగు పెట్టిన తర్వాత మొదటి ఫోటో ఏది షేర్ చేశారో చూస్తే కూడా అందరికీ ఒక మంచి అభిప్రాయం కలుగుతుందన్నమాట. పవన్ కళ్యాణ్ గారితో తీసినటువంటి ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాశారు. చాలా రోజుల నుంచి కూడా నేను ఇన్స్టాగ్రామ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది సరైన సమయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో నేను ఈ విధంగా రావడం జరిగింది. సో ఫ్యామిలీ గురించి కావచ్చు, లేకపోతే పర్సనల్ విషయాలు కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా తను రాసుకొచ్చారనమాట. అండ్ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి క్రేజ్ ఉంటుంది అని చెప్పేసి. అప్పట్లో ఆయన కూడా ట్విట్టర్లోకి అడుగుపెట్టినప్పుడు వితిన్ అవర్స్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ రావడం, ఆ తర్వాత ఫొటోస్ కూడా విపరీతమైనటువంటి ఆదరణ లభించడం మనం చూసాం. సో ఇప్పుడు ఆయన భార్య రావడం అనేది మనము చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అన్నా లెజ్నవ గారిని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఫంక్షన్స్లో మాత్రమే కనిపిస్తారు. అండ్ సినిమా ఫంక్షన్లో మాత్రం ఏదో ఒక ఫంక్షన్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా సోషల్ మీడియాలో కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ చాలా రేర్గా కనిపించేటటువంటి అన్నా లెజ్నవ గారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టారంటే ఎలాంటి పోస్టులు షేర్ చేస్తారో అక్కడ కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ విషయాల్ని మాత్రమే షేర్ చేసుకుంటారని చెప్పేసి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మరి ఈ ఖాతాని ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే స్టిల్ ఇప్పటికీ ఒక 2,50,000కు పైగా ఫాలోవర్స్ రావడం జరిగింది. చాలా చాలా అర్థనమాట ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో మరి అన్నా కొనిదెల అని ఒక పేరుతో ఓపెన్ చేశారు. అండ్ అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇస్తారో, ఆయన ఫ్యామిలీ సభ్యులకి ముఖ్యంగా అన్నా లెజ్నవ గారికి తన పిల్లలకి కూడా చాలా వాల్యూ ఇస్తుంటారనమాట. సో వాళ్ళు బయట ఎక్కడ కనిపించినా కూడా అదే రెస్పెక్ట్తోని చూడడం కానీ, అదే రెస్పెక్ట్తోని పలకరించడం కానీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని వీడియోస్ని వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు అని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అన్నా లెజ్నవ గారికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల ఫొటోస్ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో అవి కూడా చాలా మటుకు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అంటే ఒక విషయం అని కాదు, కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయమైనా కూడా వితిన్ అవర్స్లోనే అది వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అన్నా లెజ్నవ గారు ఓపెన్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతాకి కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారనమాట. సో మరి అన్నా లెజ్నవకి ఈ యొక్క సోషల్ మీడియా యుగంలోకి స్వాగతం అని చెప్పేసి, ఇక మీదట నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎలాంటి పోస్టులు షేర్ చేస్తావు, ఎలాంటి విషయాలను షేర్ చేసుకుంటావు, సమాజం కోసమా లేకపోతే ఫ్యామిలీ కోసమా అన్నీ కూడా షేర్ చేస్తావు ఏంటి అనేది నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నాను. సో ఈ యొక్క సోషల్ మీడియా యుగంలో నువ్వు కూడా ముందు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటికి కూడా రెడీగా ఉండనే విధంగా అయితే కళ్యాణ్ గారు కూడా పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. మరి అన్నా లెజ్నవ గారు ముందు ఎలాంటి పోస్టులు పెడతారో జనాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఖాతాను అయితే ఫాలో చేస్తూ ఉన్నారు. మరి అన్నా లెజ్నవ గారు ఎలాంటి పోస్టులు షేర్ చేస్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.